US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. మైనింగ్ శాఖ కార్యాలయంలో ఉన్నటువంటి కీలక డాక్యుమెంట్స్ హార్డ్ డిస్కులు నిన్న రాత్రి దొంగతనం చేసి వాటిని విజయవాడ అవునిగడ్డ కరకట్ట రహదారి మీద అక్రమంగా కాల్చివేసినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఎవరు ఈ పని చేశారు, ఎందుకు చేశారనే కోణాలు పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం రాత్రి ఎక్కడైతే ఈ పత్రాలు అదేవిధంగా డాక్యుమెంట్స్ ఇవన్నీ కాల్చివేశారో అక్కడ ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు, ఇది ఒక మొత్తంగా ఒక డంపింగ్ యార్డ్ లాగా ఇక్కడ మొత్తం చెత్తని వేస్తూ ఉంటారు. అదే చెత్త కుప్పలో వేసి మంట పెట్టారు. ఎందుకంటే అనుమానం రాకుండా చెత్తతో పాటు ఇది కాలిపోతుందనే ఒక పక్కా ప్లాన్ ప్రకారమే దీన్ని కాల్చివేసినటువంటి పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా ఇక్కడ తీసుకొచ్చారు. చూడొచ్చు, ఈ మైనింగ్ శాఖకు సంబంధించిన ఫైల్స్ సంబంధించిన ప్రివెంట్ చైల్డ్ మ్యారేజెస్ అని, ఇది కూడా ఇవి మైనింగ్ శాఖకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టేటస్ ఆఫ్ నాడు నేడు వర్క్స్ అనే దానికి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి, కొన్ని మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూస్తే కనుక వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అని రకరకాలుగా పేర్లు కనబడుతున్నాయి. కొన్ని వర్క్కి సంబంధించినటువంటి పేపర్లన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి. ఈ లోపల మీరు చూస్తున్నటువంటి దీంట్లో చాలా ఫైల్స్ హార్డ్ డిస్క్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసుల భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎవరు చేయించారు, ఎందుకు చేయించారనే దానిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఉన్నటువంటి సమీర్ శర్మకి సంబంధించినటువంటి డ్రైవర్ నాగరాజుని ఇక్కడ స్థానికులు పట్టుకుని అతన్ని ప్రస్తుతం పెనమలూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు. అతనితో పాటు మరో వ్యక్తిని కూడా ప్రస్తుతానికి అదుపులో తీసుకుని ఎవరు చేయించారనే దానిపైన విచారణ సాగిస్తున్నారు. మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఇదంతా చేయించారనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎవరు ఇదంతా చేయించారనే దానిపైన కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పెనమలూరు పోలీస్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇద్దరైతే నిందితులు దొరికారు. వాళ్ళని విచారించి పూర్తి స్థాయిలో పూర్తిగా సమాచారాన్ని అయితే రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఒకసారి ఈ కరకట్ట ప్రాంతాన్ని చూస్తే కనుక రాత్రి వేళలో మొత్తం నిర్మానుష్యంగా ఉంటుంది. ఇదంతా కూడా ఎవరు కూడా ఇటు రారు. ఇలాంటి ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరు ఉండరు, ఎవరు పట్టించుకోరు. ఇక్కడ చెత్త కుప్పలో వేయడం ద్వారా చెత్తతో పాటు అవి కాలిపోతాయి కాబట్టి ఆ సాక్ష్యాలన్నీ సమాధి అయిపోతాయి, ఎవరికి దొరకమనే ఉద్దేశంతో ఇక్కడ కాల్చినట్టు తెలుస్తుంది. అందుకే రామలింగేశ్వర నగర్ కట్ట ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇక్కడ కాలుస్తుంటే కొంతమంది అనుమానం వచ్చి కారును వెంబడించి డ్రైవర్ నాగరాజుని అదుపులో తీసుకుంటే ఆయన మొత్తం వివరాలు బయటపెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం కూడా చాలా వరకు అన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి, చాలా పేపర్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. వీటితో పాటు ఈ ఫైల్స్కి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి. సాక్ష్యాలని బూడిద చేసేస్తే బయట పడిపోతామనే ఒక ఉద్దేశంతో పక్క ప్లాన్ ప్రకారమే ఇవన్నీ చేసినట్టుగా చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఫైల్సే. వీటి లోపల కూడా కొన్ని కీలక డాక్యుమెంట్స్ అవే అన్నీ మొత్తం కూడా మంటల్లో సజీవ సమాధి అయిపోయిన పరిస్థితి. అయితే దీని వెనకాల భారీ కుట్ర ఉందనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం ఆల్రెడీ మైనింగ్ శాఖలో జరిగినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం, ఎంత పెద్దవాళ్ళున్నా బయటికి తీస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సాక్ష్యాలని బయటకు రాకోకుండా ఏం జరిగింది, గత 5 ఏళ్ల కాలంలో ఏం జరిగిందనే విషయాలు బయటికి రాకుండా ఉండేందుకే ఈ మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా తగలబెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మైనింగ్ శాఖ డైరెక్టర్ ఉన్నటువంటి వెంకటరెడ్డి మీద ఇప్పటికే సిఐడి సోదాలు చేసింది. పెద్ద ఎత్తున కీలక డాక్యుమెంట్స్ కూడా హైదరాబాద్ నివాసంలో స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు తాడిగడపలోని మైనింగ్ కార్యాలయంలో ఈ డాక్యుమెంట్స్ని దొంగిలించారు, ఎవరు దొంగిలించమంటే వీళ్ళు వచ్చి దొంగిలించారనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ఏదేమన్నప్పటికీ ఈ పత్రాలు శాఖలో ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి పత్రాలని అక్రమంగా తరలించి ఇలా దగ్ధం చేయడం అనేది పెద్ద నేరంగా పోలీసు చెప్తున్నారు. కాబట్టి ఎవరున్నా వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఫర్దర్గా దీని వెనక ఎవరున్నా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, RTV, యనమలగూదురు కట్ట దగ్గర నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.